హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఇప్పుడు చూస్తున్న ప్లాంట్ అండ్ మొగ్గలు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఒక ఫర్టిలైజర్ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. నేను ఫర్టిలైజర్ ఇచ్చిన వితిన్ 5 డేస్లో మన ప్లాంట్ ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చేసి అండ్ మొక్కలు కూడా చూడండి, ఫ్లవర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ ఆకులు మొగ్గలు చాలా హెల్తీగా అనిపించింది అనమాట ప్లాంట్ వచ్చేసి. అండ్ వర్కింగ్ ఫర్టిలైజర్. ఓకే, అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మజ్జిగ అండ్ పుల్లటి పెరుగును తీసుకొని ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మజ్జిగ చిడుక్కుంటున్నాం అన్నమాట. ఈ విధంగా మజ్జిగని మనం తయారు చేసుకున్న తర్వాత ఇందులో ఒక వస్తువుని నేను యాడ్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంగువ, పాల ఇంగువ మనము పుల్లటి మజ్జిగలో యాడ్ చేసి ఒక రోజంతా మనము ఈ మజ్జిగని పక్కన పెట్టుకోవాలన్నమాట. 1 డే పక్కన పెట్టిన తర్వాత మనము మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ప్లాంట్కి. ఇదే మనము ఫర్టిలైజర్ ఇవ్వబోయే మొక్క. నేను ఫ్లవరింగ్ అయిపోగానే ఏ ప్లాంట్నైనా సరే ఫ్రెండ్స్ కట్ చేసి పక్కన పెట్టేస్తారనమాట. ఈ విధంగా మొగ్గలు వచ్చినప్పుడు మనకి ఈ మొక్కకి ఫర్టిలైజర్ చాలా అవసరం పడుతుందన్నమాట. అందుకని ఇలాంటి టైంలో మనము మొక్కకి ఫర్టిలైజర్ అందిస్తే ఫ్లవర్స్ చాలా హెవీగా రావడం అండ్ వచ్చిన ఫ్లవర్ కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ ప్లాంట్ ఇప్పుడు మనము మనం ఇంట్లో తయారు చేసే ఫర్టిలైజర్ ఇద్దాము. ఫర్టిలైజర్ ఇచ్చే రోజు మనము ప్లాంట్కి వాటరింగ్ ఇవ్వకూడదు. ఈ విధంగా మనము సాయిల్ యూజ్ చేసుకొని ఆ ఫర్టిలైజర్ని ఇవ్వాలన్నమాట. పుల్లటి మజ్జిగ మనము మొక్కలకి ఇవ్వడం వల్ల భూమి చాలా సారవంతంగా తయారైపోతుంది. ఇదే మనము పక్కన పెట్టిన ఫర్టిలైజర్. ఇందులో ఒకసారి మనము ఇంగువ కరిగిందో లేదో ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కగా కాకుండా బాగా పలుసగా చేసుకొని మనకి మొక్కలకి ఇవ్వాలి. అండ్ మనం వాటరింగ్ ఇవ్వలేదు కాబట్టి మొక్కకి త్వరగా వేళ్ళకి చేరి ఆ మొక్క త్వరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మీరు ఫర్టిలైజర్ ఇచ్చే ముందు రోజు ఆ ప్లాంట్కి వాటరింగ్ ఆపేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము మజ్జిగని ఒకసారి కలుపుకొని మొక్కకి ఇచ్చేయాలి. ఈ విధంగా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా త్వరగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. నేను చేశాను, రిజల్ట్ చాలా స్పీడ్గా వచ్చిందనమాట. అందుకని వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోని చేయడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ చేసి పెట్టాను, మీరు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ గ్రో అవ్వాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనము ఫర్టిలైజర్ ఇచ్చేసాము. ప్లాంట్ అయితే ఈ విధంగా ఉంది. ఒక 5 డేస్ తర్వాత మనము ఈ ప్లాంట్ని చెక్ చేద్దాం ఎలా ఉందో. ఓకేనా. దిస్ ఇస్ ప్లాంట్. అండ్ మొక్కల గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా మీరు కామెంట్ రూపంలో నన్ను అడగవచ్చు. 5 డేస్ తర్వాత నేను వచ్చి మొక్కను చూడడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా డెవలప్మెంట్ ఉందో. చాలా స్పీడ్ డెవలప్మెంట్. ఎంత మెడిసిన్ ఇచ్చినా సరే ఇంత స్పీడ్గా ప్లాంట్ అయితే డెవలప్మెంట్ అవ్వడం నేనైతే చూడలేదనమాట. చాలా చక్కగా వర్క్ అయిందనమాట మనం చేసిన ఫర్టిలైజర్. చూసారా, ఫ్లవర్ వచ్చి ఎంత తాజాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. లీవ్స్ అండ్ మొగ్గలు అండ్ లీవ్స్ తక్కువ ఉన్నా సరే ఫ్లవర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.